వెల్కమ్ టు మహాభారతం ద పాత్ ఆఫ్ ధర్మ ఎపిసోడ్ 1. ఈ ఎపిసోడ్ లో మనం ఇప్పటికీ మహాభారతం ఎందుకు అవసరమో తెలుసుకుందాం. మహాభారతం అనేది ఒక పురాణం మాత్రమే కాదు, ఇది తప్పు నిర్ణయాల వల్ల ఎలా తరాలు నాశనం అయ్యాయో చెప్పే కథ. ఈ సిరీస్ లో మహాభారతాన్ని దేవతల కథలా కాకుండా మనుషులు తీసుకున్న నిర్ణయాల కథగా చూద్దాం. ఎక్కడైతే ఒక కుటుంబం ఉంటుందో అక్కడే అసూయ కూడా ఉంటుంది, అధికారం ఉంటుంది, అక్కడే అసలు సమస్య మొదలవుతుంది. ఈ అంశాలే మహాభారతాన్ని ఈ రోజుకి మన జీవితాలకు దగ్గరగా ఉంచుతున్నాయి. ఈ కథ ప్రారంభమయ్యేది భరతవంశ రాజధాని అయిన హస్తినాపురంలో. ఇది శక్తివంతమైన రాజుల నగరం. అలాగే ఇక్కడే కొన్ని తప్పు నిర్ణయాలు కూడా తీసుకున్నారు. ఈ రాజ్యానికి పునాది వేసిన వాడు ఒక మహావీరుడు. అతని పేరు భీష్ముడు. భీష్ముడు దేవుడు కాదు, అతడు ఒక కొడుకు. తండ్రి ఆనందం కోసం తన వ్యక్తిగత జీవితం మొత్తం త్యాగం చేసిన వ్యక్తి. ఆ రోజు భీష్ముడు చేసిన ప్రతిజ్ఞ తరువాతి తరాల జీవితాలపై ఇంత ప్రభావం చూపుతుందని అప్పట్లో ఎవరికీ తెలియదు. మహాభారతం ఇక్కడ మనకు ఒక విషయం గుర్తు చేస్తుంది. ఒక నిర్ణయం ఎంత పెద్ద పరిణామాలకు దారితీస్తుందో. కాలక్రమంలో హస్తినాపుర సింహాసనం కోసం ఇద్దరు రాజులు ఎదురయ్యారు. ఒకరు ధృతరాష్ట్రుడు, చూపులేని రాజు. మరొకరు పాండు, విధి కారణంగా రాజ్యం విడిచిన వ్యక్తి. ఇద్దరిలోనూ తప్పు లేదు, కానీ పరిస్థితులే వారిని ఆ దారిలో నడిపించాయి. ఈ పరిస్థితుల నుంచే రెండు వంశాలు పుట్టాయి. కౌరవులు, పాండవులు ఒకే కుటుంబంలో పెరిగారు. అదే గురువు, అదే విద్య, అదే వాతావరణం. కానీ ఒకరిలో భయం పెరిగింది, మరొకరిలో నమ్మకం బలపడింది. ఇక్కడే అసలు యుద్ధం మొదలైంది. ఆయుధాలతో కాదు, ఆలోచనలతో. మహాభారతం అనేది ఎవరు మంచివారు, ఎవరు చెడ్డవారు అని స్పష్టంగా చెప్పదు. ప్రతి పరిస్థితిలో ఏ నిర్ణయం ధర్మమో అదే ప్రశ్న వేస్తుంది. భీష్ముడు ఆ రోజు ఆ ప్రతిజ్ఞ చేయకపోయి ఉంటే ఈ కథ అక్కడితో ఆగిపోయేదా? భీష్మ ప్రతిజ్ఞ హస్తినాపుర భవిష్యత్తుని ఎలా మార్చిందో తదుపరి ఎపిసోడ్స్లో తెలుసుకుందాం. తదుపరి ఎపిసోడ్స్ మిస్ అవ్వకుండా ఉండాలి అంటే వెంటనే మన ఛానల్ని ఫాలో చేసేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.